నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామిని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య రత్న డాక్టర్ శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి గారు ఉన్నారు. అమ్మతో మనం మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. అమ్మ, ఈ ఏప్రిల్ నెలలో అసలు సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుందంటారు? అలానే ఈ రాశి వారికి ఎలాంటి పరిహారం చేయాలి అసలు? ఓం గం గణపతే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓం గం గణపతే నమః. శ్రీమాత్రే నమః. ముఖ్యంగా ఈ 1/4/2024 34/2024 ఏ విధంగా ఉండబోతోంది ద్వాదశ రాశుల వారికి అనే విషయాన్ని ఇప్పుడు ఒక్కసారి మనం పరిశీలిద్దాం. 2వ తారీఖున బుధుడు వక్రంలోకి వెళుతున్నాడు. అదేవిధంగా చూసినట్లయితే 10వ తారీఖున మీనరాశిలోకి వెళ్తున్నాడు మళ్ళీ బుధుడు. అది ఆ విధంగా బుధగ్రహ సంచారం ఆ విధంగా ఉంది. 14వ తారీఖున రవి మేషరాశిలోకి వెళ్ళబోతున్నాడు. 24వ తారీఖున మీనరాశిలోకి కుజుడు ప్రవేశించబోతున్నాడు కుంభం నుంచి. 25వ తారీఖున శుక్రుడు తను ఉన్నటువంటి మీనరాశి నుంచి మేషంలోకి ప్రయాణం చేయబోతున్నాడు. ఇది ఈ యొక్క ద్వాదశ రాశుల్లోని గ్రహ సంచారం యొక్క ప్రయాణాలు, విశేషమైనటువంటి ప్రయాణాలు ఇవి. సరే, ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందనే విషయాన్ని ఇప్పుడు మనం పరిగణలోకి తీసుకుందాం. ఏప్రిల్ మాసంలో సింహరాశి వారికి చెప్పాలంటే మఘ నక్షత్రం, పుబ్బ నక్షత్రం, ఉత్తర ప్రథమార్థం ఏ విధంగా ఉండబోతుందంటే కొన్ని విషయాల్లో మనం తెలియకుండానే కొన్ని ఆధ్యాత్మికంగా కాస్తంత తీర్థయాత్రలు చేయడం, తర్వాత ఏంటంటే ఎక్కడికైనా సరే మనము దేవుణ్ణి దర్శించడానికి వెళ్ళడం, దైవ కార్య నిమిత్తం డబ్బులు ఇవ్వటం, ఆ విధంగా కొంచెం ఆధ్యాత్మిక పరంగా బాగుందని చెప్పొచ్చు. అయితే ఉగాది వరకు చూసినట్లయితే కొన్ని ప్రయాణాలు, ప్రయత్నములు వంటివి కొన్ని మార్పులు చేర్పులతో పూర్తి చేయగలుగుతారు. అంటే ప్రయాణాలు చేయాలన్నా ఏం చేయాలన్నా ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండ ఏమైనప్పటికీ కొన్ని మార్పులు చేర్పులు అయితే జరుగుతాయి ప్రయాణాల విషయంలో. ఆ తర్వాత ఇంకొక విషయాన్ని చెప్పాలంటే కనుక స్థిరాస్తులపైన ఆదాయాలు ఏర్పడేటటువంటి వైనం ఎక్కువ కనపడుతుంది. అది కూడా శుభసూచకమే. తర్వాత ముఖ్యంగా ఏంటంటే సంతానంకై అయితే సంతానం పట్ల ఖర్చులు ఎక్కువ చేయవలసి వచ్చేటటువంటి పరిస్థితి మనకు ఉగాది వరకు ఉండేటటువంటి సింహరాశి వారికి ఈ విధంగా వృత్తుల్లో ఉన్న, ఉద్యోగాల్లో ఉన్న, వ్యాపారంలో ఉన్న, ఎందులో ఏం చేస్తున్నప్పటికీ కోర్టు వ్యవహారాల్లో కూడా కొంచెం ఖర్చులు గట్టిగానే ఉంటాయి. పిల్లల గురించి ఎక్కువ ఖర్చు పెడతారు మీరు. తర్వాత ముఖ్యంగా ఏంటంటే కనుక ఈ సింహరాశి వారికి కొన్ని విశేషమైనటువంటి విషయాల్లో మనం అనుకుంటూ ఉంటాం కదా, ఈ విధంగా అయితే కనుక మనకి కలిసి వస్తుంది అని ఏదో ప్లాన్ చేస్తాం. ఆ ప్లాన్ చేసినప్పుడు ఆ ప్లాన్లో సక్సెస్ అవ్వాలంటే నూతన వ్యాపారాలు ప్రారంభించాలన్నా, లేకపోతే కనుక రియల్ ఎస్టేట్ రంగంలో దూసుకెళ్ళిపోవాలన్నా, లేకపోతే ఏదైనా సరే కొత్త వాటికి శ్రీకారం చుట్టాలన్నా ఎప్పుడు మనకి టైము అని ఆలోచించినట్లయితే ఉగాది ముందు ప్రారంభించవచ్చు, ఉగాది తరువాత కూడా పర్వాలేదు, బాగానే ఉంది, చేయొచ్చు. అయితే ఏంటంటే రవి, బుధ, శని, కుజులు ప్రతికూలంగా ఉంటారు ఉగాది తర్వాత. అందువలన కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందువలన అంటే కనుక ఉగాది తరువాత మనకి అష్టమంలోకి రవి వస్తాడు. ఆ తర్వాత కుజ, శని కూడా మనకి ఆటంకాలే కలిగిస్తారు. అందువలన ఉగాది తరువాత కొత్త కార్యక్రమాల కన్నా ఉగాది ముందరే మీరు కొత్త వాటికి శ్రీకారం చుడితే సాగుతాయి అంతే. అంతేగాని కొత్త ప్రారంభాలు, లేకపోతే పెట్టుబడులు ఎక్కువ పెట్టేయడం, లేకపోతే ఏమన్నా సరే కొనుగోలు, అమ్మకాలు అవన్నీ కూడా ఈ 9వ తారీఖు లోపల చేసేసుకోవడం మంచిది. ఉగాది తర్వాత చేస్తే కొంచెం ఇబ్బంది కనబడుతుంది. అలాగే ఆదాయం చూస్తే 2, ఖర్చు చూస్తే 14 ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరంలో. పూజ్యత చూస్తే 2, అవమానం చూస్తే 2 బరాబర్ ఉన్నది. అయినప్పటికీ కూడా కొన్ని మీ పర్యవేక్షణలో అన్నింటా కూడా ఏ రంగంలో ఉన్న, వృత్తుల్లో ఉన్న, వ్యాపారంలో ఉన్న, ఉద్యోగంలో ఏం చేస్తున్నా సరే మీ పర్యవేక్షణలోనే ఉండాలి ప్రతి పని. అంతేగాని మనవాడే కదా చూస్తాడు, వాళ్ళే కదా పర్వాలేదు, వీళ్ళు మనకి చాలా ఎప్పుడో ఎక్కడో చాలా జానే జిగురు, ఇట్లాంటి కబుర్లు చెప్పబాకండి, నష్టపోయేది మీరే. అంటే ఇప్పుడు విద్యార్థులకి ఏ విధంగా ఉండొచ్చమ్మా? విద్యార్థులు చదువు విషయంలో కాస్తంత బద్దకించకుండా ముందుకు వెళుతున్నారు. ఇంకాస్త గట్టిగా చదివితే కనుక మీ ర్యాంకులన్నీ మీవే. అది మీ చేతిలోనే ఉంది. అదేవిధంగా యత్న ప్రయత్నం వల్ల మానవ ధర్మము. గట్టిగా ప్రయత్నించండి, విజయం అయితే మీదే. ఆ విషయంలో ఏం డోకా లేదు. కాస్త టార్గెట్ పెట్టుకుని చదవండి, తప్పనిసరిగా విన్నర్గా మిగులుతారు.
ఇప్పుడు ప్రమోషన్స్ అమ్మా అంటే ఉద్యోగస్తులకి వచ్చే ఛాన్స్ ఉందంటారా? అంటే కొంచెం అంటే మనకి చెప్పాలంటే గనక కొన్ని కొన్ని విషయాల్లో కదలికలు పెద్దగా కనపడటం లేదు. ఎందువలన అంటే గనక మనకి ఈ యొక్క కుజుడు వలన, తర్వాతొచ్చేసి రవి వలన కొంచెం చిన్న చిన్న చికాకులు ఆరోగ్యపరంగా, తర్వాత వస్తోంది ప్రమోషన్‌తో కూడిన ట్రాన్స్‌ఫర్ వస్తుందని ఎదురు చూడటం, ఇంకా కావట్లేదని టెన్షన్ తీసుకోవడం, ఇలాంటివి నడుస్తాయి. హ్మ్. ఈ మాసాంతానికి ఏమైనా శుభవార్త వచ్చేటటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. అలానే ఇప్పుడు వివాహం విషయం గూడా అసలు ఏ విధంగా ఉంటుందమ్మా? వివాహానికి సంబంధించి? వివాహాది శుభకార్యాలకి మీరు ఇప్పటి వరకు చేసినటువంటి పనులు సానుకూలత అయితే బాగానే ఉంది. కానీ హ్మ్. ఏంటంటే మీరు ఏదైనా సరే ముఖం మీద మాట్లాడటం వల్ల నిష్ఠూరాలు, నిందలు పెరుగుతాయి కాబట్టి కాస్త ఎవరినైనా పెద్ద మనిషిని ముందు పెట్టుకొని మాట్లాడించడం అనేది చెప్పదగిన సూచన. అంటే ఈ రాశి వారికి ఎలాంటి పరిహారం చేసుకోవాలమ్మా అసలు? ఈ సింహరాశి వారికి ముఖ్యమైనటువంటి పరిహారం చూసినట్లయితే గనక కొంచెం మనకి గణపతిని గట్టిగా పట్టుకోండి. హుహు. ఓం గం గణపతే నమః, ఓం గం గణపతే నమః అనేది 21 సార్లు అనుకొని రోజు కూడా కుదిరినట్లయితే ఆయనకి 5-27 వరకు గుంజళ్ళు తీస్తే వినాయకుడు సంతోషించి మీకు బుధవారం పూట ఇంత బాగా చక్కని పరమాన్నం కానీ లేకపోతే చక్కటి ఉండ్రాళ్ళు కానీ నైవేద్యం పెడితే అన్ని విధాల మీకు ఆటంకాలు తొలగేటటువంటి సూచన కనుక. అయితే ఈ సింహరాశి వారికి కొన్ని కొన్ని విషయాల్లో అన్ని విధాలా బాగుంది, పర్వాలేదు అని అనుకున్నప్పటికీ కూడా కొన్ని కొన్ని పరిహారాల విషయంలో చేద్దాం, రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం అనేసి వాయిదా పద్ధతులు వేస్తారు. దాని వలన మీకు వచ్చేటటువంటి ఇబ్బంది ఏంటంటే భగవంతుడు కూడా రేపు చేస్తాను, ఎల్లుండి చేస్తాను అంటాడు. అందువలన వెంటనే మీరు చేయాల్సినటువంటి రెమెడీస్ చేసుకోండి. భార్యాభర్తల మధ్య వాదనలు వద్దు. గొడవలు వచ్చే సూచనలు కనపడుతున్నాయి. అందువల్ల ఆ విధమైనటువంటి సూచనలకు పోబాకండి. అష్టమంలో రవి, రాహువు, శుక్రుడు ఉండడం వలన ఈ సింహరాశి వారికి ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఎండనక వేళనక లేకుండా తిండి తిప్పలు లేకుండా రోడ్ల మీద తిరిగితే అనారోగ్యం బారిన పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. 15వ తారీఖు దాకా ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం చెప్తాను. ప్రతిరోజు విడవకుండా సూర్య నమస్కారాలు చేసుకోండి, విడిచిపెట్టకండి. రాస్యాధిపతి అయిన అందువల్ల ఆయనకి నమస్కారం చేసుకోవడం. ఆదివారం పూట చక్కగా పేదవాళ్ళు ఎవరికైనా భోజనం దానం చేయండి. అన్ని విధాలా బాగుంటుంది. చాలా చక్కగా తెలియజేశారమ్మా. ధన్యవాదాలు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం గం గణపతే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. అంతేకాకుండా ఏమన్నా జాతకాల విషయంలో కానీ చక్రాలు వేయాలన్నా, పొంతనలు చూడాలన్నా, సీసెక్షన్కి ముహూర్తాలు పెట్టాలన్నా, గృహారంభ గృహప్రవేశ శుభముహూర్తాల కోసం కూడా నన్ను సంప్రదించవచ్చు. మీ ఇంట్లో ఎవరికైనా వివాహం కాని వారికి పెళ్లి సంబంధాల కోసం కూడా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో 16 సంవత్సరాలుగా నడిపిస్తున్నాం కాబట్టి దాని నిమిత్తమై కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. కుంభ వివాహం, కదలి వివాహం, జపాలు, హోమాలు, చండీ హోమం లాంటి హోమాలు అన్నీ కూడా నా ఆధ్వర్యంలో జరిపించబడతాయి. మీకు ఇష్టమైతే మీరు వచ్చి మమ్మల్ని జాతకం చూపించుకొని ఆయా కార్యక్రమాలు చేయించుకోవచ్చు. ఓం శ్రీ మాత్రే నమః. 9866044439ని మీరు ఏదైనా జాతక సమస్యలకి సంప్రదించండి. నా పక్కనే ఉంది. కింది నెంబర్లో మ్యారేజ్ బ్యూరోకి సంబంధించిన విశేషాలకి సంప్రదించవచ్చు. ఓం శ్రీ మాత్రే నమః.